సంకల్పాలు కర్మలు చేస్తూనే కర్మలు చేసినప్పుడు శరీరాన్ని కాల్పులు వస్తూనే ఉంటాయి. దాన్ని బట్టి ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తూనే ఉంటాయి. జరిగినటువంటి వాళ్ళు మితాహారము, మిత కర్మలు, మిత నిద్ర చాలా అవసరం. మనకు చాలు అనుకునేటప్పుడు మనం భోజనానికి వెళ్తాం, భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత మనకు ఆకలి బాధ నివారణ అయిపోయింది. మరలా భోజనం పెడితే తింటామా? అవసరం లేదని చెప్పేస్తాం. అలాగే భౌతికమైనటువంటి లేని సంపదలనే మనం సంపాదించి కడ వరకు కూడా సంపాదన చేస్తూనే ఉంటామంటే మనకు ఉన్న సంతతి కాకుండా ఇంకా మనములు కొడుకు సంతతి, కుమార్తె సంతతి వాళ్ళని దాచిపెట్టాలా, ఆర్జించాలా అన్న తత్వంతో మనస్సుని వృత్తుల మీద పెడుతుంటాం. ఆ వృత్తుల మీద ఎప్పుడైతే మనస్సు ఉందో తత్సంబంధమైనటువంటి కర్మలను ఆచరిస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు మోక్షాన్ని పొందుతాడు, వీళ్ళు వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ప్రయాణం చేసేటప్పుడు హైదరాబాద్ నుండి విజయనగరం వెళ్ళాలి. అయినప్పుడు ఏం చేస్తాం? టికెట్ రిజర్వేషన్ చేయించుకుని ఉంటే మనకు ప్రయాణంలో ఏ అలజడిలో ఉండవు. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కిస్తే ఏమవుతుంది? టీటీ వస్తాడు, దానికంటే డబుల్ జరిమానా వేసి టికెట్లు పే చేస్తారు, లేకపోతే రెండు చీవర్లు పెడతారు. అలాగే మనము కూడా రేపు వెళ్ళేటప్పుడు టికెట్ రిజర్వేషన్ చేసుకుని ఉంచుకోవాలి భద్రంగా. ఒక ఊరు నుండి ఒక ఊరు ప్రయాణానికే ఎంత జాగ్రత్త పడి రిజర్వేషన్, ఆధార్ కార్డు అన్నీ సంపాదించి పెట్టుకుంటున్నాం మాట పడకుండా ఉండడం కొరకు. అలాగనే రేపు నేడు ఈ చొక్కా విడిచిపెట్టేస్తామని మనకు తెలుసు. ఇది జాతస్త్రివో మరణం. పుట్టిన ప్రతి జీవి మరణం తప్పదు, మరణించిన ప్రతి జీవి పుట్టక తప్పదు, అనివార్యమైనటువంటి కార్యం అది. దాని గురించి ఆలోచించిన అవసరం లేదు అని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? టికెట్ రిజర్వేషన్ ఉంచుకోవాలి. ప్రయాణం ఎప్పుడు వచ్చినా బాగుంది, ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టరు. ఆ టికెటే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉంటే అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే శరీరంలోనూ వాతము, పిత్తము, కఫము అనే 3 దోషాలు ఉన్నాయి. ఇవి వైద్యరీత్యా కూడా ఇవి ప్రకోపించేటప్పుడు మనిషికి రోగాలు, రుగ్మతులు వస్తాయి. అవి ఉండవలసిన మోతాదులో ఉంటే, పైపిచ్చి లేకుండా ఉంటే మనకు రోగాలు ఉండవు, రుగ్మతులు ఉండవు. శరీరం సమతుల్యంగా కర్మలు చేయటానికి కూడా అనుకూలంగా ఉంటుంది అని అది మనకు అర్థమవుతూనే ఉంది. అందుచేత మనం మితాహారము, మిత సంచారం, మిత నిద్ర ఇవి చాలా అవసరం. యుక్తాహార విహారస్య యుక్త శాస్త్రకర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభిక అని ఆత్మసంహితలో 17వ శ్లోకంలో చెప్తారు. అర్జున, మితాహారము ఎక్కువగా తినకూడదు, మిత నిద్ర లేకుండా ఉండకూడదు, తగు మోతాదు నిద్రపోవాలి. స్వప్నము అంటే నిద్ర. విహారం కూడా ఎక్కువగా సంచారం చేయకూడదు, తగు మోతాదులో సంచారం చేయాలి. యుక్త కర్మసు అంటే మనకు దైనందిన జీవితంలో ఉద్యోగము, వ్యవసాయము, వ్యాపారము అది కూడా యుక్తంగా తగు మోతాదుగా చేయమంటున్నారు. యుక్త స్వప్నాలు, యుక్త కర్మలు అంతే. శాస్త్రోక్తంగా విహారం కానీ, భోజనం కానీ, స్వప్న నిద్ర కానీ, కర్మలు కానీ కొలబద్ధంగా ఉండాలని ఈ శ్లోకంలో చెప్తున్నారు. యోగోభవతి దుఃఖ, ఇటు యోగికి దుఃఖం ఉండదు అని చెప్పి ఈ శ్లోకంలో వివరించారు. అంచేత మనం ఏంటంటే మితాహారం, మిత సంచారం, మిత నిద్ర, మిత కర్మలు. ఇది మితము అంటే కర్మిష్టి ఉంటారు. వ్యవసాయం పొద్దుస్తమానం కష్టపడి కష్టపడి చేస్తారు. వాళ్ళకి ఆకలి ఎక్కువగా ఉంటుంది. వాడు ఆకలి పెట్టి తినాలి, అది వాడికి యుక్తాహారం. ఒక ఆఫీసులో ఉంటాడు, కూర్చొని మానసికంగా వర్క్ చేస్తాడు. ఆయన తక్కువగా తినడానికి సరిపోతుంది, ఎందుకంటే దేహరీత్యా పని ఉండదు, మానసికంగా ఉంటుంది. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు అంటే గడ్డపాలు పట్టుకొని
వ్యవసాయం చేస్తారు, శరీరానికి చాలా ఇబ్బంది కలిగిస్తారు. అయినప్పుడు దానికి ఆకలి తగ్గులు ఎక్కువ ఉంటాయి. ఆయన ఆకలిని బట్టి తీసుకోవడం అది యుక్తాహారం. అంతేగాని ఆయన అలా తీసుకోమన్నారు కృష్ణుడు అంటే వాళ్ళ ఆకలిని బట్టి తీసుకోవాలి. కానీ సాత్విక ఆహారం, యుక్త అన్న పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. న్యాయార్జితమై ఉండాలి, సాత్విక ఆహారమై ఉండాలి. ఆహారస్య ద్వోభాగో, ఆహారము రూపాయి వాటాలో అర్థము ఆహారం చేత నింపమన్నారు. తృతీయ ఉదకేనది, భోజనం చేసిన తదుపరి ఒక 2 గంటలు పోయిన తర్వాత ఉదకము అంటే పావుల వాటి నీటి చేత నింపమన్నారు. అర్థం ఆహారం చేత నింపమన్నారు. చతుర్థం వాయు సంచలనార్థం, 4వ భాగము గాలి సంచారం చేయడానికి వదిలేమన్నారు. ఇది ఋషి ప్రోక్తంలో ఉన్నటువంటి విషయం. ఆ విధంగా ఎవరైతే ఆహారం తీసుకుంటారో వాళ్ళకి ఈ విధమైనటువంటి రోగాలు రుగ్మతలు కూడా ఉంటాయి. అలా కాకుండా మనం మితిమీరి రుచిగా ఉందని చెప్పి ఒకరోజు ఒక టైంకి, ఒకరోజు ఒక టైంకి, ఒకరోజు రుచిగా ఉందని ఎక్కువ తినడం, ఒకరోజు తక్కువ తినడం, ఇలా చేసినందువల్ల మనకి రోగాలు రుగ్మతలు వస్తున్నాయి. అందుచేత రోజు ఏ టైంకి అయితే మనం తీసుకుంటామో అదే టైంకి తీసుకోవడం, న్యాయార్జితమైనటువంటి ఆహారం, కష్టార్జితమైనటువంటి సంపాదన, సాత్విక ఆహారం ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. మనసు కూడా శరణం లేకుండా ఉంటుంది. అలా కాకుండా అక్రమార్జనలు ఎవరు ఏదో ఇస్తారని చూసి అట్లాంటి సంపాదనలో తినడంలో కూడా యోగికి అలసట ఎక్కువగా ఉంటాయి. ఇంకు అంటే ఈ మన మానసికమైనటువంటి ప్రవృత్తి వచ్చినటువంటి దాని పదానికి న్యాయార్జితమై ఉండాలన్నది అర్థం. ఎక్కువ క్షారకారాలు ఉన్నటువంటివి తీసుకోకూడదు యోగి. కట్ట ఆమ్లం, అత్యుష్టపేక్షలో ఆహారం, రాజసిప్పిని రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ పులుపు, ఎక్కువ కారం, ఎక్కువ వేడిగా ఉన్నటువంటి ఆహారాలు రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు. అంత ఎక్కువగా ఉండాలి. అది రజోగుణ సంబంధమైనటువంటి ఆహారం. అతి పులుపు ఉండాలి, అతి కారం ఉండాలి, అతిగా ఉండాలి. అటువంటి ఆహారాన్ని తీసుకున్నవాడు రజోగుణం ఎక్కువగా ఉన్నవాడు అలాంటి ఆహారాన్ని కోరుకుంటారు. యాతయామం గతరసం పూర్తి పారిత ఉత్తిష్ట మీకు భోజనం తామస ప్రియం అని చెప్పి చెప్తారు స్వామి భగవద్గీతలో. ఆహారం గురించి యామము అంటే సంస్కృతంలో 3 గంటల తరువాత వండిన ఆహారము. దానిలో ఉన్నటువంటి ఎనర్జీ గాలిలో కలిసిపోయి రసం లేకుండా పోతుంది. కాబట్టి అందులో ఎనర్జీ ఉంది అని చెప్పి ఈ తమోగా ఉన్నటువంటి వాళ్ళు రసం గతించినటువంటిది, ఎంగిలి చేయబడ్డది, మర్నాడుకు నిలవ ఉన్నది, పాసిపోయినటువంటి పదార్థాలు కూడా తమోగుణంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. వాటిని ఆ గుణాన్ని పెట్టే ఆహారాన్ని కూడా కోరుకుంటుంది మనస్సు. చాలా నికృష్టమైనటువంటి ఆహారం, సన్నబడిపోయింది, నిండా గాలికి ఆరిపోయినటువంటిది, ఎంగిలి చేయబడ్డది, ఇట్లాంటి ఆహారాన్ని తీసుకుంటాడు తమోగుణం ఉన్నవాడు. సత్వగుణం ఉన్నవాడు ఆయుష్, సప్త బల, ఆరోగ్య, రస్య, స్నిగ్ధ, బుద్ధి, ఆహారం సాత్విక ప్రియము అన్నారు. సత్వగుణం ఉన్నవాడు ఆయువును వృద్ధి చేసేది, నెయ్యితోటి, శుద్ధమైన నూనెతోటి చెయ్యబడినటువంటి ఆహారం. సత్వగుణాన్ని అభివృద్ధి చేసేది, బలాన్ని ఇచ్చేది. తినే ఆహారం తక్కువగా ఉంటుంది, అందులో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఆయువుని పెంచుతుంది, సత్వగుణాన్ని అభివృద్ధి చేస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆహారం సాత్విక ప్రియం, సత్వగుణం ఉన్న వాళ్ళు ఇటువంటి ఆహారాన్ని తీసుకుంటారు. ఉప్పు, కారము, నూనెలు ఇవన్నీ కూడా మన శరీరాన్ని పాడు చేస్తాయి. అందుచేత అవి లేకుండా ఉండకూడదు, అలాగే వాటిని అతిగా కూడా వాడకూడదు. భగవంతుడి సృష్టిలో షడ్రుషోపేతమైనటువంటి భోజనాలు ఇచ్చాడు. షడ్రుషులు అంటే 6 రుచులు: ఉప్పు, కారము, పులుపు, వగరు, చేదు. ఈ 6 కూడా శరీరానికి అవసరమే.
కానీ యోగం చేసినటువంటి వాళ్ళు బ్రహ్మచారులు వాళ్ళ ఆహారం మార్పు కలిగి ఉంటారు. మనం యోగం చేస్తున్నాం కాబట్టి అవి మానేన అవసరం లేదు, కానీ పొలబద్దగా తీసుకోవాలి, తగు మోతాదు తెలియాలి. అట్లాంటి ఆహారాన్ని తగు మోతాదు నువ్వుల నూనె అలాగే నెయ్యి తగు మోతాదులో తీసుకుంటే మన ఆహారం సాత్విక ఆహారం కింద మారుతుంది. అది తక్కువగా తీసుకునే ఎక్కువ ఎనర్జీతో కూడుకుని ఉంటారు. అలా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఏ విధమైన భంగం ఉండదో, సాధన కూడా జరుగుతుంది. ఈ తెలంగాణలో ఎక్కువ కారం వాడతారు, అది చాలా తప్పు. అసలు యువజన వాడు పొడి కారం వాడనే వాడకూడదు. కారంకు బదులు నల్ల మిరియాల పొడి వాడుకోవచ్చు, పులుపుకు బదులు నిమ్మకాయ రసం వాడుకోవచ్చు, అలాగనే తీపికి బదులు షుగర్ వాడుకోవడం, బెల్లం వాడుకోవచ్చు. ఇట్లా కొన్ని పదార్థాలు మార్పిడి చేసి, ఉప్పు సైంధవమైన ఉంటుంది, సముద్రం ఉప్పు అని ఉంటుంది, అలాంటివి వాడుకోవాలా. ఇది ఇప్పుడు సాల్ట్ వస్తుంది, అది పొరపాటునైనా వాడకూడదు. అది మన ముక్కులో ఉన్నటువంటి జిగురు పదార్థాన్ని పైకి తొలగించేస్తుంది, ముక్కులు నొప్పులు వస్తాయి, బోన్స్ అరిగిపోతాయి. అంచేత సాల్ట్ వాడుకోవద్దు. ఉప్పు గుండగా చేసి అది వాడుకోవచ్చు. ఆహారం కూడా స్వామి చెప్పారు. అట్లా సాత్విక ఆహారాన్ని పొట్టకు అర్ధ భాగం తీసుకుని, అర్ధ భాగంలోనూ ఆహారాన్ని తీసుకున్న తర్వాత 2 గంటలు ఆగి పావుల వాటర్ నీటి చేత నింపమన్నారు, పావుల వాటర్ గాలి వదిలేయమన్నారు. అప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. 2 గంటల తర్వాత మళ్ళీ సాధనలో కూర్చొని సాధనకు అనుకూలంగా ఉంటుంది ఆ శరీరం. అందుచేత ఆహారం ప్రముఖ పాత్ర వహిస్తుంది కాబట్టి ఆహార శుద్ధి సప్తశుద్ధి, సప్తశుద్ధి మనశ్శుద్ధి, మనశ్శుద్ధి స్మృతి, స్మృతిలాగే సర్వగ్రంథీనం, సర్వగ్రంథులు విడిపోతాయట. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటాము, శుద్ధమైనటువంటి సాత్విక ఆహారం తీసుకుంటాము, సత్వగుణం తయారవుతుందంట. ఎందుకు? ఆహారం తాలూకా సూక్ష్మాంశమే మన బ్రెయిన్ పనిచేస్తుంది. ఇందుకు చూడండి, బ్రాహ్మణులు పప్పన్ను వెయ్యను ముష్టెత్తుకొని అయినా సరే తింటారు, జరగకపోతే. సూదుల్లో కూల్ చేసైన భుజం అయిపోయినట్టు ఈ బాయిలర్ కోళ్ళు, మాంసాలు, ఇంకా లేనిపోయినటువంటి ఆహార పదార్థాలు తీసుకొని తింటుంటారు. వీళ్ళకు ఎప్పుడు కూడా సూదుల కింద కన్వర్ట్ అయి ఉంటారు, వాళ్ళకి జ్ఞానోదయం కాదు. ఎందుకు అంటే ఆహారం తాలూకా సూక్ష్మాంశమే బ్రెయిన్ పనిచేస్తుంది, వాళ్ళకి జ్ఞానోదయం కాదు. అటువంటి ఆహారం తీసుకున్నటువంటి ఆహారం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆహారం ఎంత తగ్గుతుంటే ఈ సాధన తెలిసిన వాళ్ళకి అంతంతగా సాధనలో ముందుకు పోతారు. పని పోటు లేకుండా కూర్చొని బీపీలు, షుగర్ కంప్లైంట్లు, ఎన్నెన్నో రోగాలు తెచ్చిపెట్టుకుంటుంటారు. అటువంటి వాడు ఈ యోగాన్ని గట్టిగా పట్టుకట్టి చేసుకుంటే ఇక ఆహారంతో పని లేదు. ఎందుకంటే పండ్లు పై తిని లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకొని జీవన శైలిలు సాగించుకోవచ్చు. పని పోటు లేని వాళ్ళు, పని ఉన్న వాళ్ళకి ఆహారం కానీ, పని లేని వాళ్ళకి ఏదో కొద్ది గొప్ప ప్రతిదినం గుంజిది ఔషధం అంటారు శంకరాచార్యులు వారు. ప్రతిరోజు కూడా ఆకలి అన్నటువంటి రోగాన్ని స్వామి పెట్టాడు కాబట్టి రోగానికి మందు ఎలా తింటారో అలా తిను ఉంటుంది. అది అందరికీ వర్తించదు, కొందరికి మాత్రం వర్తిస్తుంది. ఏ పని పాటు లేని వాళ్ళు ఏ పొద్దు గొప్ప తీసుకొని ఈ సాధన గచ్చని తిష్టం సదాకాలం నడుస్తూ కూర్చుంటూ పండుకుంటూ ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఆహారంతో పనే లేదు. అది చేసి చూస్తే మనకి అనుభూతి వస్తుంది. పని పాటు వాళ్ళు కొద్దిగా తీసుకోవాలి. ఎందుకు అంటే అది యంత్రం పనిచేస్తుంది కాబట్టి దానికి మనం ఒక కారు, మోటార్ సైకిల్ పైకి తీస్తామంటే ఆ మైలేజ్ని పెట్టి దానికి ఆయిల్ ఇవ్వాల్సింది. ఆ మైలేజ్ని పెట్టి ఆయిల్ వేస్తే కానీ నడవదు. అలాగే మన కనిష్ఠులకు ఆహారం అన్నటువంటిది తగు మోతాదుని తీసుకోవాలి. ఏ పని పాటు లేని వాళ్ళు కూర్చొని అస్తమానంకు కూడా తింటూనే ఉంటారు. అది చాలా తప్పు. దానివల్లనే మనకు సాధనకు అవరోధం కలుగుతుంది. అందుచేత ఆహారం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఏమి తింటే ఏమి వచ్చిందని అనుకుంటారు చాలామంది.
ఏం తింటే ఏమొస్తుంది? ఇప్పుడు తాగేవాడు ఉంటాడు, వాడు తాగకుండా ఉంటే చాలా మంచి మనిషి అండి, దేవుడితో సమానం అండి అని మనమే అంటాం. తాగితే అంత చండాలుడు ఏమిటండి అని మనమే అంటాం. అంటే ఎందుకు అలా అనవలసి వచ్చింది? ఆ పదార్థం దోషమా అతని దోషమా? పదార్థంలో ఉన్న దోషం చేత ఆయన మనస్సుకు ఆ విధంగా దోషం వచ్చి దానివల్ల ఆయన చర్యలు సరి లేకుండా పోతున్నాయి. మరి తాగుబోతులు అని ధనమా వ్యయమైపోతుంది, శరీరం ఆరోగ్యమా పోతుంది, సంఘం చేత తాగుబోతని అనిపించుకోవాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు, భార్య పిల్లలు అందరూ తిరుగుతూనే ఉంటారు. చూసారా? ఆహారం ఏమి తింటే ఏమొచ్చిందని అంటే, మరి ఆహారం ఏమి తీసుకుంటే ఏమవుతుంది? చూడండి, ఒక ఫంక్షన్కి వెళ్తాం, మనం పొట్ట నిండా ఆ రోజు 4 పదార్థాలు పెడతారని తింటాం. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళి తిన్నామని మనసుకు తృప్తి అనిపించింది, కానీ తర్వాత ఎనలేని బాధ గురైపోతారు. అది మనం చూసుకోవాలి, తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు సమపాళ్ళు అన్నీ వేసి టేస్ట్గా వంట చేసి పెడతారు. ఆ రోజు మనకు సుఖం ఉండదు, నీళ్ళు తాగుతూనే ఉంటారు. సాధారణ భోజనం వంటి తయారు చేసినప్పుడు మనకు ఏ విధమైన అలజడులు ఉండవు. ఈ విధంగా మనం ఒకసారి మనస్సు చేత ఆలోచిస్తే ఆహారం ఎంత ప్రముఖ పాత్ర వహిస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఆత్మసౌకర్యాలందరూ కూడా ఆహారాన్ని పద్ధతిగా తీసుకోవడం నేర్చుకోవాలి. తదుపరి ఇక్కడ ఒక పొరపాటు జరుగుతుంది. ఎలాగంటే దేవరకాదల వాళ్ళు దేవరకాదల్లో ఉంటున్నారు, కులకచర్ల వాళ్ళు కులకచర్లలోనే ఉంటున్నారు, కొమరెడ్డిపల్లి వాళ్ళు కొమరెడ్డిపల్లిలోనే ఉంటున్నారు. ఇలా ఉన్నందువల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి ఐకమత్యం పోతుంది. పోయినందువల్ల ఏమిటంటే వాళ్ళు ఆశ్రమం దగ్గర నలుగురు కనిపించేవారు, ఇప్పుడు ఎవరూ లేరురా అని అంటారు. సమాజం చేత కూడా మనం కొంచెం సమాజాన్ని అనుసరించి కూడా ఉండాలి. కాబట్టి ఈ 3 ఆశ్రమాలు మనవే, స్వామివే. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది, ఇవి వేరు కాదు. అందుచేత 3 స్వామివారి సొత్తే. కాబట్టి మనం స్వామివారి సొత్తే. కాబట్టి వీటిని గౌరవం కాపాడుకోవాల్సినటువంటిది, గౌరవ మర్యాదలు కాపాడుకోవాల్సింది వ్యవహారికంగా మన పైన ఉంది, విద్యార్థుల పైన. కాబట్టి ఈ 3 ఆశ్రమాలు ఉన్నటువంటి వారు ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క ఆశ్రమంలోకి వెళ్ళి సాధన చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఒక పౌర్ణం కులకచారులు వెళ్తారు, 3 ఆశ్రమాల వాళ్ళు. ఇక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళలేని వాళ్ళు జ్యోతి వెలిగించి ఇక్కడ మానకూడదు. ప్రతి పౌర్ణమికి అలా చేసుకుంటే చాలా మంచిది. ఒక పౌర్ణమికి కొమరెడ్డిపల్లి వస్తారు అందరూ, ఇంకొక పౌర్ణమికి దేవరకాదలు అంటారు. ఈ విధంగా ఉన్న సిద్ధ విద్యార్థులందరూ ఆ విధంగా చేస్తే కరువు కలిగించుతారు సమాజానికి. కలవు సంఘ బలం అనేది వేదంలో. ఈ కలియుగంలో 10 మంది ఎక్కడైతే కనిపిస్తారో సంఘానికి ఒక విధమైనటువంటి బలం ఉంది. కాబట్టి కలవు సంఘ బలం అన్నారు. కలువు రావడం మాట పాడి తరజీలు శుద్ధ అబద్ధమైన నిజం చేసేస్తారు 10 మంది ఒకటైతే. శుద్ధ నిజాన్ని కూడా శుద్ధ అబద్ధం చేసేస్తారు 10 మంది ఒకటైతే. అందుచేత ఈ కలియుగంలో సంఘానికి బలం ఉంది. కాబట్టి మీరు విడిపోవడం మంచిది కాదు. 3 ఆశ్రమాలు కూడా స్వామివే, మనం వాటిని నడిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇందులో ఎవరైనా సరే ధనవంతులు ఉంటే ధనము పెట్టచ్చు. ఏ ఆశ్రమంలో అయితే లోటు ఉందో ఆ ఆశ్రమంలో ఆ లోటు భర్తీ చేయడం కొరకు ధనికులు ఎవరైనా ఉంటే తనకు తోసిన సహాయాన్ని చేసి 3 ఆశ్రమాలు పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏంటి అవసరమో అడిగి దాన్ని భర్తీ చేసుకోవాలి. అందుచేత నిన్న కులకచర్ల ఆశ్రమంకి వచ్చాం. కులకచర్ల ఆశ్రమంలో కడుతున్నారు, వెళ్ళాము, చూసాము. అక్కడ బాత్రూమ్ ఉంది, లేకపోతే ఎవరు అక్కడ ఉండడానికి అవకాశం లేదు. అక్కడ ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళ ఇల్లు వాళ్ళే చక్కబెట్టుకోవాలి. అక్కడ ఉన్నవారు ధనికులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. అందుచేత ఎక్కడైనా దానం చేయాలి. ఆ దానం అన్నది ఎక్కడో చేయడం బదులు మన ఇంటి దగ్గర మన కంటితో మనం చూస్తున్నాం చేస్తున్నాం. కాబట్టి దాన్ని
అక్కడ ఉన్నవాళ్ళు దాన్ని సర్దుబాటు చేసుకొని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేసుకోవాలి. అలాగని ఎక్కడ ఆశ్రమంలో ఏమేమి లోటు ఉంటే అక్కడ వాళ్ళు అక్కడ చక్కబెట్టుకోవాలి, చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఒక యోగికి ఎంత అన్నం పెడితే 2000 మందికి పెట్టినట్టు అని చెప్పారు ఉపనిషత్తులు. ఇంకా రియల్ యోగికి అన్నం పెడితే ప్రపంచాన్ని అంతటిని తృప్తిపరిచినట్టు అని చెప్పారు ఉపనిషత్తు వాళ్ళు. కృష్ణుడు చెప్పినటువంటి విషయం. ఒక యతి హస్తే జలం సర్వం. ఒక యతికి చెంచాడు నీళ్ళిచ్చి ఆయన సంప్రోక్షణ చేస్తే ప్రపంచానికి అన్ని జీవులకి అన్నం పెట్టినట్టు. ఎందుకంటే అన్ని జీవరాశుల్లో ఉన్నది తనే కదా. అంతటి విశేషమైన హృదయం ఉంటుంది యోగికి. కాబట్టి బహు జాగ్రత్తతో 3 ఆశ్రమాలను కూడా కాపాడుకొని మన దైనందిక కార్యక్రమాలు చేసుకొని వాటిని ముందుకు తీసుకొస్తూ ఏదో ఒక పౌరుని మీరే చెప్పుకొని ఒక పౌరుని మాత్రం ఒక పౌరుని అని చెప్పి మార్చి తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకోండి. అంతేగాని మీలో మీరు రాత్రి నారాయణ చెప్తున్నారు, హన్మకారం రావటం లేదండి పౌర్ణమికి అక్కడ చేస్తున్నారు కొండపైన మాణిక్యేశ్వరి ఆశ్రమంలో. అది మాణిక్యేశ్వర ఆశ్రమం కానీ శివానంద పరమహంస గారి సిద్ధ విద్య ఆశ్రమం కాదు. కాబట్టి అలా కాకుండా ఆ ఈ రోజుల్లో ఎక్కడ సౌఖ్యంగా ఉంటే అక్కడ చేసుకోండి, పర్వాలేదు. ఎవరింటి దగ్గర అయినా ఏ ఆశ్రమంలో సరిపోయితే పౌర్ణానికి మట్టుకు మాత్రం 3 పౌర్ణాల్లో 3 ఆశ్రమాల్లో కూడా అందరూ వెళ్ళి చేసుకోవటం మంచిదని నేను అనుకుంటున్నాను. మీరు దాన్ని అంగీకరించి చేసుకుంటే మంచిది, మంచి జరుగుతుంది. సంఘానికి కూడా కనువిప్పు పడుతుంది. గుర్తుంచుకొని మీరు అది సరి చేసుకోవటం మంచిది. అలాగే హనుమ గారికి కూడా నేను చెప్తాను, నారాయణ అన్నమాట కాదు, అది అవసరమైన. ఎందుకు అంటే పౌర్ణాలు దేవర కథలు వెళ్ళాలి అక్కడ వాళ్ళంతా. తదుపరి వాళ్ళకి దగ్గర ఉంది, ఊళ్ళోకి ఉందంటే చేసుకోవచ్చు, తప్పలేదు. ఏ ఆశ్రమంలో అయినా ఎవరింటి దగ్గర అయినా చేసుకోవచ్చు. ఎక్కడైతే ప్రశాంత వాతావరణం ఉంటుందో అక్కడ యోగులు చేరి తపస్సు చేయటం చాలా అవసరం. ఎందుకు అంటే వివిక్త స్థలవాసి ఒంటరి వాడుగా ఉండడం మంచిది. యోగి అంటే అందరూ వెళ్ళేటప్పుడు ఒంటరి వాళ్ళు ఎలాగవుతుందని అని అనుకోవచ్చు. శబ్దాలు విషయాలు రాగద్వేషం ప్రదర్శించారు. శబ్దస్పర్శాలు లేని చోటు, జనాలు ఎక్కువ రానటువంటి చోటు ఒంటరి వాళ్ళగా వెళ్ళిపోయి అక్కడ తగు మోతాదు ఆహారం తీసుకొని శబ్దస్పర్శాలు లేని చోట్లు నివసించి సాధన చేసుకుంటే చాలా సాధన జరగడానికి మనసు ప్రశాంతత ఉంటుంది. సిద్ధత్వం పొందడం కొరకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి అనుకూలమైనటువంటి టౌన్లో ఉన్నవాళ్ళు ఖాళీ రోజుల్లో చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ పౌర్ణం మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకోవడం మంచిది. 3 ఆశ్రమాల్లో 3 పౌర్ణాలకి అందరూ కూడా కలిసి చేసుకోవడం మంచిది. ఎందుకంటే దగ్గరే ఉన్నాయి కాబట్టి చేసుకోవచ్చు. అలాగని ఎవరైనా రావాలని అంటే నేను దగ్గరికి కూడా రావచ్చు. ఎందుకు అంటే అది ఇక్కడ 3 ఆశ్రమాలకు మనకు అది మూలం. అక్కడ నేను ఉన్నాను, మీరు వచ్చారు, నేర్చుకున్నారు. ఎక్కడైతే గురువు ఉంటాడో అదే కాశీ క్షేత్రం. గురువుని దర్శిస్తూ ఉండాలి. గురు దర్శనం లేకుండా విచారణ చేయకుండా విద్య రావడం చాలా కష్టం. తద్విద్య ప్రణిపాతైన పరిప్రసైన సేవయో ఉపదేక్షంతే జ్ఞానం తత్వదర్శనం అని చెప్పి స్వామి చెప్తారు సాంఖ్యయోగంలో. గురువు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని సేవ చేసి ప్రశ్న వేసి అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ముందుకు పోతాం. అంతేగాని ఏదో ఒకసారి గురువు గారి దగ్గరికి వచ్చాము, నమస్కారం చేసి ఆయన ఏదో చెప్పేశాడని అంటే పట్టు చిక్కదు. అది మీకు మూలస్థానం. అలాగే అందరికీ మూలస్థానం వడగర. అక్కడికి వెళ్తున్నారు, చాలా సంతోషం. ఎందుకు అంటే ఆయన మూల విరాట్, అక్కడికి వెళ్ళాలో తప్పలేదు. అలాగనే నా దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు, నా అంతటి వారు కావాలి, నాకంటే ముందుకు పోవాలని నేను ఆశిస్తున్నాను. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. నాకు ఇక మీదట ఎటు వెళ్ళడానికి లేదు. నా మనస్సును కలిగి వేదాంతం చెప్పడానికి నాకు ఇష్టం లేదు. అందుచేత మీకు మీరే తయారయ్యి చేసుకోవటం మంచిది. మనమంతా స్వామి ఏం చెప్పారంటే ఏకోదర సహోదరులు, జాతి మతం
వయోభేదం, కోటీశ్వరుడు, భేదవాడు, ఇవి మీ మనస్సులో నుండి తీసి పారేయండి. అవి ఎప్పుడైతే మీలో ఉన్నాయో ఎందుకు పనికి రాకుండా పోతాను. ఏ కోశాన్నైనా అహంకారం ఉందా ఎందుకు పనికిరాదు. మీరు ఎంత విద్య చేయండి గంటల తరబడి, అహంకారం ఏదో మూలానికి మనకి ఉందంటే ఆ సాధనలో ముందుకు పోలేదు. ఇది గుర్తుంచుకొని వడకర ఆశ్రమంకి వెళ్ళాలంటే ఒకసారి 2 సార్లు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, మంచిది. అలాగని మీరు ఎక్కడైతే విద్యను నేర్చుకున్నారో అది మూల విరాటు కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా 2 రోజుల నుండి నేర్చుకొని మీ ఆశ్రమాన్ని మనది అనండి, కానీ నాది అని అనకండి. మన ఆశ్రమాలు ఇవన్నీ కూడా స్వామి శివానంద పరమహంస గారు, మా గురుదేవుడు రామానంద పరమహంస గారు ఆశ్రమం అయినా సరే మూల విరాటు శివానంద పరమహంస. అలాగనే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి సాధన చేసుకోండి, కానీ అప్పుడప్పుడు కూడా గురువుని సందర్శిస్తుండాలా, మూలానికి వెళ్ళి రావాలి. గురువు ఎక్కడైతే ఉంటారో అదే కాశీక్షేత్రం. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధ గయ నిజగురు శరణ ధ్యానయాగ ప్రయాగ విశ్వేశ్వర్యం తురియం. ఆ తురియంలో ఉన్నటువంటి ఈశ్వర తత్వాన్ని తెలియజేసినటువంటిది ఆ గురువు ఎక్కడైతే ఉంటాడో ఆయన వెళ్ళి దర్శించుకొని సేవ చేసి వందనం చేసి కృష్ణ అడిగి తెలుసుకోవాలి. లేకపోతే జీవితంలో చాలా నష్టపోతాం. శివానంద పరమహంస గారు ఏం చెప్పారనంటే, నీ మనసే నీకు గురువు అని అన్నారు. ఎవరు మనసు గురువు అయింది చెప్పండి? ఎవరి మనసు వాళ్ళు గురువు అయిపోతే మనం బాగుపడిపోయినట్టే లెక్క. నీ మనస్సే నీ గురువు అంటారు. ఎలాగైంది చెప్పండి? మనసు గురువు ఎవరికైంది? తన మనసు స్వాధీనమై ఆత్మానుభూతి కలిగి ఇంద్రియాలని తన స్వాధీనమైతే తన మనసు తన గురువు అవుతుంది. అంచేత వాళ్ళు విద్య చెప్పి వదిలేయమన్నారు. అలా వదిలేకుండా మనం ఇప్పుడు పూచీపడ్డాం. మీరు నన్ను గురువు అంటున్నారు, నేనేమో శిష్యుడు అనుకొని తిరుగుతున్నట్లు నటిస్తున్నాం మనం. కానీ నాకు గురువు అన్నది నాకు ఎవరు శిష్యుడు లేరు. నిజానికి 6 లక్షల మంది ఉన్న వాళ్ళు 2 3 చూపారు స్వామి. అలాగే ఇప్పుడు నాకు ఎవరు శిష్యుడు లేరు, నేనే శిష్యుడిని. కాబట్టి మేము మీ కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తూ మూల స్థానానికి కేంద్రాలకి వెళ్ళి వాటిని పాడు చేయకుండా వాటిని కాపాడుకొని మన తరువాత తరానికి కూడా ఇది అందించాలి. ఎందుకు అంటే ధనం ఇస్తే 4 రోజుల్లో పాడు చేసేవచ్చు, విద్య ఇస్తే ఎవరు పాడవడానికి లేదు. కృష్ణుడైపోయినా పర్వాలేదని కృష్ణుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మే ఈ విద్యకు స్టేట్మెంట్ ఇచ్చాడు. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ యోగం చేశాడు, భ్రష్టుడైపోయాడు, కేంద్రానికి చేరుకోలేదు, ఆత్మానుభూతి పొందలేదు, వాడికి మధ్యలో ఉపాధి పోయింది, వాడు ఏమవుతాడని అడిగారు. అంటే ఎవరి గురించి కూడా అడగలేదు. పూజలు చేస్తే ఏమవుతాడు, దానాలు చేస్తే ఏమవుతాడు, వేదాలు చదువు ఎవరిని ప్రశ్నించలేదు. యోగం చేశాడు, భ్రష్టుడయ్యాడు, వాడు ఏమవుతాడని అంటే నహి కళ్యాణకృతి దుర్గతిని తాతగచ్చితే అర్జున నా సంబంధమైనటువంటి కర్మను చేశాడు కాబట్టి వాడికి ఇహంలో కానీ పరంలో కానీ నాశనం లేదు. నెక్స్ట్ జన్మలో మానవ జన్మ గ్యారంటీ. ఆగర్భ శ్రీమంతుడింట్లో పుడతాడు. అక్కడి నుండి ఏ భూమికిలోనైతే యోగం చేసి శరీరాన్ని విడిచిపెట్టాడు వాళ్ళు అక్కడి నుండి స్టార్ట్ అయ్యి నా ఒక ప్రయాణం చేస్తాడు. అందుకు యోగికి నాశనం లేదని చెప్పేసి గ్యారంటీ ఇచ్చారు. ఇటువంటి బ్రహ్మ విద్యను కాపాడవలసినటువంటి బాధ్యత మనందరూ మన భుజస్కంధాలపై ఉండి మన తర్వాత తరానికి కూడా ద్రవ్యం ఇవ్వడం కాదు, ఈ విద్యని అందజేయండి. చేస్తే వాళ్ళు సుఖిస్తారు, మన ఆత్మకు కూడా సంతోషం కలుగుతుంది. అంటే మనం ఈ లోకంలో వచ్చిన తర్వాత సమాజానికి ఏమైనా చేయగలిగామా అని ఆలోచించుకోండి. మనసారా ఏది ఉంటే అది పలువురితో పంచుకోవాలి. అది ఈశ్వరుడు ఇచ్చిన సొత్తే. మనం పూతికి పూల కూడా తీసుకురాలేదు. ఇక్కడికి మొదటి బట్ట లేదు, తోతన బట్ట లేదు, మధ్య బట్ట గట్ట నగుబాటు ఆర్భాటం, ఇంత కోటీశ్వరుడు అంత ఉంది ఎంత ఉందని చెప్పుకుంటూ ఉంటారు. ఏమి చెప్పుకోవడానికి లేదు, అంతా ఈశ్వరుడి చేత. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్తు. ఈ జగత్తులో ఏ కించిత్తు కూడా ఈశ్వరుడు సొత్తు. అది మనకు చేసిన కర్మను బట్టి ఇచ్చాడు, దాన్ని మనకు లభ్యమైంది. త్యాగభావేన భుంజిత అన్నారు ఉపనిషత్తుల్లో, వేదాల్లో. దాన్ని త్యాగభావం చేత నువ్వు అనుభవిస్తూ ఇతరులకు ఉపయోగపడేటట్టు
నీకు నీ కుటుంబానికి కావాల్సింది ఉంచుకుంటూ ఇతరులకు ఉపయోగపడే పని చేయమని చెప్పి త్యాగభావంతో అనుభవించమని ఈశావ్యాసంలో మాత్రంలో చెప్పారు. కాబట్టి బహు జాగ్రత్తతో మనకున్న దాన్ని సద్వినియోగం చేయటం కూడా నేర్చుకోవాలి. కొంతమంది కోట్లు మూలుగుతుంటాయి, రేట్ చేయాలో అర్థం కాదు. మనకు మోడీ గారు 2000 రూపాయల నోట్ని ప్రచారం పెట్టారు, బయటికి పంపించారు. అవి 4 రోజుల తర్వాత అదృశ్యం అయిపోయినాయి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ధనవంతుల్ని లేని వాళ్ళని సమానం చేద్దాం, దేశాన్ని బాగు చేద్దాం ఉద్దేశం. ఎప్పుడైతే అది ఉంటుందో ధనవంతులు ధనవంతుల్లాగే ఉంటారు, పేదవాళ్ళలాగే ఉంటారు. అలా కాకుండా అదృశ్యం అయిపోయింది. 2000 రూపాయల నోటు కనిపించలేదు. ఇంకా మొన్న ఎవరో అంటున్నారు 500 రూపాయల నోటు కూడా తీసేస్తారేమో అని. తీసేస్తే అంత సమానం అయిపోతారు. ఇంకా ఫోన్పే చేసుకుంటారు. తిండి తీర్థం జరుగుతుంది, శుభ్రం తపస్సు చేసుకోవచ్చు. నోట్లు కట్టి ఏం చేసుకుంటాం చెప్పండి? డబ్బు ఉన్నవాడు ఏ ఫ్యాక్టరీలో కడితే వాడు 10 మందికి ఉపాధిని కల్పించిన వాడు అవుతాడు. డబ్బు ఉండొద్దని కాదు, వాడికి వస్తుంది, వద్దన్నా సరే వస్తుంది. వాడి జాతక రీత్యా వాడు ముందు చేసి ఉన్నాడు కాబట్టి చేసిన వాడికి చేసినంత శ్రీరామ రక్ష. అదాన దోషైన భవేద్ దరిద్ర, దారిద్ర్య దోషైన కరోతి పాపం, పాపాదోషైన పునః పునః నరకం అని చెప్పి ఉపనిషత్తులు చెప్పారు. ఉండి దానం చేయకపోతే వచ్చే జన్మలో దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుందట. ఈ శ్లోకం ప్రకారంగా మనం దానికి గురి కాకూడదు. ఉన్న దాంట్లో మన పిల్లలకు ఉంచుతూ ఉన్న దాంట్లో శేషించిన దాన్ని 10 మందికి ఉపయోగపడే స్థాయిలో ఖర్చు పెట్టాలి. దారిద్ర్య దోషైన కరోతి పాపం, పాపానికి వసుడు కాకూడదు. యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 కర్మలు ప్రతి ఆశ్రమంలో జరగాలి. నేనున్న దగ్గర కూడా అవే ప్రవేశపెట్టాను. యజ్ఞం చేయాలి. యజ్ఞము అంటే జ్ఞాన యజ్ఞము, ద్రవ్యమయ యజ్ఞం, డబ్బుతో చేయకూడదు. అది మనకు అవసరం లేదు. జ్ఞాన యజ్ఞం చేయాలి. ప్రతి పౌర్ణమి మీరు చేస్తున్నారు. ఆ రోజు ఒక యోగికి భోజనం పెడితే 2000 మందికి పెట్టినట్టు అని అందులో రియల్ యోగి దొరికితే వరల్డ్లో ఉన్న జీవరాశులకు అన్నిటికీ తృప్తిపరిచినంత ఫలం వస్తుందని చెప్పారు. కాబట్టి యజ్ఞం చేయాలి. దానికి గాను ప్రతి పౌర్ణమి కూడా మానకుండా అందరికీ కూడా ఒక్కొక్కరు యజ్ఞకర్తగా వ్యవహరించవచ్చు. లేదా ఒకరు చేయడానికి అవకాశం లేకపోతే ఇద్దరు కలిపి చేసుకోండి. అందుచేత ఈ యజ్ఞము, దానము జరుగుతుంది. యజ్ఞం ఎప్పుడైతే చేస్తారో అక్కడ దానం చేస్తున్నాడు, వాడికి అన్నం పెడుతున్నాడు, దానం జరుగుతుంది. ఇలా తపస్సు అన్నది ఏంటంటే సాధకుడు ఇక తన సాధన సాగించుకుంటూ పరుగులతో ముందుకు పోతున్నాడు. ఈ 3 కర్మలు కూడా మానవుని పవిత్రం చేస్తాయని చెప్పి మనకు భగవద్గీత 5వ అధ్యాయం 18వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్తారు. కాబట్టి బహు జాగ్రత్తతో చేసుకోవాలి. దీన్ని అనుసరించే నేను మన సిద్ధయోగ ఆశ్రమంలోనూ ఒక సంకల్పం నాకు వచ్చింది. 1 కోటి రూపాయలు ఆశ్రమంలో మూలధనం శాశ్వత నిధని కిందటి పౌర్ణమి నాడు చెప్పుకున్నాము. అంటే స్వామి ఏది కొత్తగా భగవంతుడు నిర్మాణం చేసినా లేదా ఏదైనా సరే కొత్తగా ప్రవేశపెట్టినా అందరికీ తెలియజేయమని చెప్పారు. ఆ విధంగా నేను కిందటి పౌర్ణమి నాడే చెప్పాను. అయ్యకు 1 కోటి రూపాయలు మన ఆశ్రమంలో వేస్తే నా తర్వాత వాళ్లకు కూడా ఈ విద్యని అంతగా చెప్పి వాళ్ళు పోషించడం అన్నది, తపస్సు చేసి చెప్పడం అన్నది అది జరిగే పని కాదు. అందుచేత వచ్చిన వాళ్ళకి కనీసం అన్నమేనే పెడతారు అన్నటువంటి ఉద్దేశం చేత 1 కోటి రూపాయలు వస్తే దాన్ని ఇంట్రెస్ట్కు బ్యాంకులో వేసి దాని ఇంట్రెస్ట్ని తీసుకొని ఖర్చు పెట్టుకోవడానికి అని అన్నాను. ఆ రోజే నాకు 3 లక్షలు 42 లక్షలు అయ్యింది. నేను ఒక 20 లక్షలు చెప్పాను. అలాగే కొంతమంది విద్యార్థులు కూడా చెప్పారు. అది మూలధనం అంటారు దాన్ని. ప్రతి ఆశ్రమంలో కూడా మూలధనాన్ని గ్రాడ్యువల్గా ఉంచుకోవటం మంచిది. తరువాత విషయం అది ఇప్పుడు కాకుండా ముందు ఏంటంటే ఆశ్రమానికి కావలసినటువంటి వనరులు కల్పించాలి ముందు. అది కూడా శాశ్వత నిధి అని దాని పేరు పెట్టి చేయటం జరిగింది. కాబట్టి అది అవసరమే. ఎందుకు అంటే మన పెద్ద స్వామి ఆశ్రమంలో కూడా మూలధనం ఉంది. అలాగనే మా గురూజీ ఆశ్రమంలో కూడా మూలధనం ఉంది. నేనున్న దగ్గర మూలధనం లేదు. వచ్చిందంతా కూడా ఖర్చు పెట్టి రూములు, బిల్డింగ్ బాగుంది ఏదో కట్టడం జరిగింది. అవి కట్టవలసిన పని లేదు. తరువాత ఏంటంటే నాకు ఒక డౌట్ వచ్చి దేవాలయం కూడా పెట్టడం జరిగింది.
ఎందుకంటే పక్కన 2 ఎకరాల భూమి తీసుకున్నాము, అది వాళ్ళు ఇవ్వటం లేదు, అది గవర్నమెంట్ జాగా కానీ వాళ్ళు ఏదో పేరు పడ్డదని అలా చేసి 36 లక్షల దాకా దానికి ఖర్చు అయింది. దానిపైన దాని మధ్యలోనూ ఒక దేవాలయం కూడా కృష్ణుడు ధ్యానం చేస్తున్నట్టు, శివుడు ధ్యానం చేస్తున్నట్టు ఒక ఆలయాన్ని కూడా, శివకేశవుడు వ్యాధం లేదన్నట్టు ఒక ఆలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ విద్యను కాపాడుకోవడం కొరకు దేవాలయం అంటే కార్తీక మాసంలోనే ఇప్పుడు 10 మంది వస్తారు, అందులో ఏ ఒక్కడైనా సరే ఆశ్రమం అంటున్నారు, గురువు గారు అంటున్నారు కదా, దీన్ని కాపాడగలవడానికి ఒక వనరు కల్పించడం అని అది ఒప్పుకున్నాగా మనకు దేవాలయాలతో పని లేదు. కానీ పని ఉన్నాయి. ఎందుకు అంటే విద్య కుంటుపడిపోకుండా ఉండాలంటే కొన్ని వనరులు కల్పించాలి, సమయాన్ని పెట్టి మనం కూడా మార్పు కొన్ని చెందాలి. ఏది ఎలాగైనా సరే మనం చేసినటువంటి విద్యని దోహదం కల్పించాలని చేసే పని అది. అందుచేత మీరంతా కూడా శ్రద్ధాభక్తులతో ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని పాటించుకుంటే ఆశ్రమాలన్నీ చక్కగా నడుస్తాయి. మనము కూడా 10 మందికి మన తర్వాత తరానికి కూడా ఉపకారం చేసినటువంటి వాళ్ళము. పరిష్యామి తత్సర్వం నవ్యాకృతి త్వయా తత్ఫలం మధుసూదన అని మహర్షులు చెప్పారు. నేను ఏం చేయబోతున్నాను స్వామి, తత్కరిష్యామి, ఏమి చేస్తానో చేయబోతున్నాను, తత్సర్వం నవ్యాకృతం, ఆ కర్మలో కర్మలు కాదు ఫలితము స్వామి నీకే అర్పితమని చెప్పి మనసావాచ కర్మణ త్రికర్మ శుద్ధిగా నమ్మి పరమేశ్వరుడు నీకే అర్పితమని నిష్కాముడే కర్మ చేస్తారు. అటువంటి వాడికి ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఏ కోశాన్ని కూడా గర్వం ఉందా స్వామిని చేరలేము, ఆత్మ సాక్షాత్కారం కలగడం కష్టం. చూసారా ఎంతటి మహాత్ముడు, మా గొప్పవాడు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళి ఆ మునీశ్వరుడు భుజాలపైన అమృతోర్గాన్ని వేసినందువలన 7 రోజుల్లో వెళ్ళిపోవలసి వచ్చింది. అతను గొప్పవాడు కాబట్టి పెద్దవాడు కాకపోతే జరిగినప్పుడు పెద్దవాళ్ళు వస్తారు, సుఖమహర్షి వచ్చాడు, 7 రోజుల్లో పోతున్నాడని అతను కబురు పెట్టాడు. ఆ 7 రోజుల్లోనే మోక్షానికి వెళ్ళిపోయాడు. మనకి ఎవరు చెప్తారు చెప్పండి? మనకు గురువుగారు చెప్పినటువంటి ఆయుధాన్ని కింద దించకుండా ఉంటే వెన్నువెరుగు మీద పడ్డా మనకు ఏమీ జరగదు. ఆడుకున్న కుర్రవాడు చెప్పిస్తే 7 రోజుల్లో పోవలసి వచ్చింది. 7 మహర్షులు వచ్చారు, సుఖమహర్షి వచ్చారు, విశ్వవైద్యుడు ధన్వంతులు వచ్చారు, ఎవరు వచ్చినా తప్పలేదు. అంటే దాన్ని బట్టి చూస్తే ఆడుకున్న కుర్రవాడికి అంత సత్తా ఉందంటే మనం కష్టపడి రియల్గా యథార్థంగా యోగం చేస్తే ఎంత సత్తా వస్తుందో దాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. అందుచేత ఇది పరీక్షిత్ మహారాజుకి కూడా ఆయన చెప్పేది యోగమే. ప్రాణములను వచ్చి బ్రహ్మరంధ్రము చించి యోగి ఏగినేని మగడి రాడు వాడు మరలవాడు కల్పశతములైన కౌరవేంద్ర అని చెప్పారు. అన్ని విడిచిపెట్టేశాడు మహానుభావులు. 7 రోజుల్లో మోక్షానికి పోయేదానికి కావాల్సిన అనుకూలం ఏర్పాటు చేసుకున్నాడు. సుఖమహర్షి వచ్చాడు, సిద్ధ విద్యనే చెప్పాడు. ప్రాణములను వచ్చి ఇలా వచ్చిన ప్రాణాలను పైకి తీసుకెళ్ళమన్నారు. బ్రహ్మరంధ్రము చించి, బ్రహ్మరంధ్రం ఓపెన్ చేయమన్నారు. చించి అంటే ఓపెన్ చేయడం అని అర్థం. యోగి ఏగినేని ఆ విధముగా తనువుని ఎవడైతే విడిచిపెడతాడో మగిడి రాడువాడు మరలవాడు జన్మించడానికి లేదు. శతకల్పములైన ఎన్నో బ్రహ్మ ప్రళయములైనప్పటికీ కూడా జన్మించడు అని చెప్పి ఉంది. కాబట్టి ఈ సిద్ధ విద్యకు ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. చేత ఆత్మ సోదరులందరూ కూడా గ్రహించి ఆత్మానుభూతి కొరకు ప్రయత్నం చేయడం, మన సొంత ధనాన్ని గుర్తించి ప్రవర్తించాలి. భౌతికమైనటువంటివన్నీ కూడా ఈ ఉపాధితో పోతాయి. ఎన్ని నేర్చినా అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్రం భవేత్. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తి కరవస్థిరం. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఈ ఉపాధి ఉన్న వరకే కానొస్తాయి, మనకు అక్కరకు వస్తాయి. అది బ్రహ్మ విద్య అన్నటువంటిది అది కాదు. ఈ తొడుగులో 24 తత్వాలు ఉన్నాయి. స్థూల శరీరంలో పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కోశములు, పంచ కర్మేంద్రియాలు, అలాగే అంతఃకరణ చతుష్టయము సాంఖ్యము అని చెప్పారు. అది ఇందులో జీవుడు వచ్చి చేరాడు. ఆ జీవుడే బంధాన్ని కల్పించుకున్నాడు. ఆ జీవుడికే ఇప్పుడు మోక్షం కావాలి. కాబట్టి
మూడు తొడుగులు త్రిపురాసుర సంహారం చేశాడు ఈశ్వరుడని మనకు కథారూపంలో ఉంది. అలంకారికంగా కథారూపంలో మహర్షులు రాసిపెట్టారు. త్రిపురములు అంటే మూడు దేహములు, అది కథారూపంలో స్థూలంగా రాశారు. ఇక్కడ ఏంటంటే అంతరార్థము మూడు పురములు అంటే 24 తత్వాలతో కూడుకున్నటువంటి స్థూల శరీరము, 17 తత్వాలతో కూడుకున్నటువంటి సూక్ష్మ శరీరం, కారణ శరీరమైనటువంటి జీవాత్మ. ఈ మూడు పురాలు దాటితే మనకు ముక్తి మోక్షం జరుగుతుంది. ఈ వీటిని మూడు అవస్థలు నియమించి 3 అవస్థలు 4 అవస్థలోకి కలుపుకున్నాం. కాబట్టి ఇటు తిరిగి చూసినా సరే సిద్ధ విద్య లాస్ట్ అండ్ ఫైనల్. ప్రయాణ కాలే మనసు ఆచర్యం. మనం ప్రయాణం చేసేదానికి ముందు మనసుకు ఏ విధమైన ఆలోచనలు ఉండకూడదు. ఆలోచన రహిత స్థితి రావాలి, అదే అమనస్కం అంటారు. భక్తి అంటే స్వరూప అనుసంధానం. తన స్వరూపం ఏమైందో నన్ను అనుసంధానం చేయాలి. స్వస్వరూప అనుసంధానం భక్తి అన్నారు. భక్తి యుక్తి ఉపాయం ద్వారా ఎంతవరకు గురువు ద్వారా, శాస్త్రం ద్వారా, పెద్దల ద్వారా నేర్చుకున్నటువంటి ఉపాయం ద్వారా మర్చిపోకుండా తాను యోగ బలైన చేసినటువంటి యోగం తాలూకా పటిమ చేత భూమధ్యంలోంచి ప్రాణాన్ని ప్రవేశింపజేసి ఎవరైతే తనువుని విడిచిపెడతారో ఉపైతే నా దివ్యధామాన్ని వాడు అట్టివాడు పొందుతాడు అర్జున అని చెప్పేసి క్లియర్గా మనకి 8వ అధ్యాయంలో చిట్కాలన్నీ ఉన్నాయి. కాబట్టి మనం పట్టుకుపోయేది ఈ 3 తొడుగులు దాటి అవసాన కాలంలో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా భూమధ్యంలో నుంచి తట్టి తెరిచి ఇప్పుడే దాన్ని అనుకూలం చేసుకొని వెళ్ళేదానికి ప్రయాణానికి సిద్ధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని మనం ఆశిద్దాం. స్వస్తి ప్రజాభ్యాం శాంతి.